నమస్తే సార్. నమస్తే. సార్ ఇది రష్మి ఏదో ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్టుగా పెట్టింది, అది వైరల్ అవుతుంది. ఏంటి ఆ విషయం అసలు? ప్రతి మనిషికి జంతువులతో సంబంధం ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది. అది ఏ జంతువైనా కానివ్వండి. ఎందుకంటే మనుషులు నమ్మడం కన్నా అలాంటి వాటిని నమ్మడం బెటర్ అని ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే మన పక్కన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే మనల్ని కసాయి వాళ్ళుగా చూస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కసాయి వాళ్ళుగా తయారవుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మ చూపించే మనం చిన్న ఒక బిస్కెట్, ఒక ఏదో ఒకటి అంత మెతుకు వాటికి పెట్టినా వాటికి మనం ప్రాణం కంటే ఎక్కువ చూస్తాయి. అలాంటిది రష్మి గారు పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోవడం జరిగింది. అది ఎంత ప్రాణం కంటే పెంచుకుంటే అది ఆబ్వియస్గా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను కూడా 13 కుక్కల్ని పెంచుకున్నాను. దాంట్లో 9 కుక్కలు మాకు తెలియకుండా మా ఓనర్ పీపుల్ ఫర్ యానిమల్స్ అనే దానికి ఇచ్చేస్తే, వాటి గురించి మేము 3 ఏళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగినా అవి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అనుకొని వదిలేసుకున్నాం. నా కుక్క కూడా 2022లో చనిపోతే 1 year ఇప్పటి వరకు కూడా నాకు అది నా గుండెల మీద ఇక్కడే చనిపోయింది అనమాట నా కుక్క. సో ఆ బాధ నాకు ఇంకా మైండ్లో అలాగే ఉండిపోయింది. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళి ఎవరైనా ఎదురు చూస్తారో చూడరో మన గురించి నాకు తెలియదు, కానీ నువ్వు ఈ టైంకి ఇంటికి వస్తున్నావు అంటే ఆ టైం నుంచి నువ్వు వచ్చేదాకా డోర్ దగ్గర నుంచి కదలదు ఆ జంతువు. అది కుక్క అయినా పిల్ల అయినా ఏదైనా తెంచుకోండి, అది అట్లే చూస్తూ ఉంటుంది. నువ్వు వచ్చాక అది చూపించే ఆనందం ఎవ్వరు చూపించలేదు. ఎంత స్ట్రెస్లో అయినా రా, అది అలా చూపిస్తూనే ఉంటుంది నీకు ఆనందం. నువ్వు అరువు దాని మీద, కోప్పడు, అయినా నీ దగ్గరకు వచ్చి చూస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ కన్నీళ్లు తుడుస్తుంది. అలాంటిది తన కెరియర్ ప్రారంభించి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఒక సక్సెస్ఫుల్ యాంకర్గా సెటిల్ అయ్యి తనకంటూ జీవితంలో ఒకరు ఉండాలి అని పెంచుకుంటున్న తన ఇంట్లో మనిషిలాగా పెంచుకున్న ఆ జీవి మరణ వార్త విని తన చేతుల్లోనే చనిపోయింది. అది విని తట్టుకోలేక భావోద్వేగంతో ఇన్స్టాగ్రామ్లో నువ్వు తిరిగి వస్తావు అనుకుంటున్నాను, నిజంగా నువ్వు నా బిడ్డవైతే వచ్చే జన్మలో నువ్వు ఎక్కడైనా పుట్టి మళ్ళీ నా దగ్గరకు చేరుతావని అనుకుంటున్నానని పెట్టంగానే ఎంతమంది యానిమల్ లవర్స్, మనిషిని ప్రేమించే వాళ్ళకన్నా జంతువుని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. దానికి నిజంగా పాదాభివందనాలు అందరికీ. అలాంటి వాళ్ళు రష్మికి మెసేజ్ చేయడం, స్టే వెల్, స్టే ట్యూన్ అని. ఈ మధ్య గీతూ రాయల్ అనే ఆమె కూడా తన పిల్లిని పాపం రోడ్డు మీద కుక్కలు చనిపోయాయని ఎంత బోరుని ఏడ్చిందో ఆ వీడియో. అండ్ మొన్నటికి మొన్న ఇన్స్టాగ్రామ్లో కుక్కని డాక్టరేట్ సెంటర్లో పెడితే ₹1,00,000 ఖర్చు చేసిన కుక్కని చంపేశారు అని బాధ. అవి ఏం చేస్తాయి మూగజీవాలు, వాళ్ళు చెప్పుకోలేవు. ఏదో పాపం చేస్తే ఆ జీవితంలో పుట్టాయి. ఎందుకు మీకు తెలుసా అండి, ఎంతో పాపం చేస్తే కానీ దేవుడు కుక్క జన్మ ఇవ్వడంట. ఎందుకంటే కుక్కని కొట్టినట్టు కొట్టారు అని మాట్లాడుతుంటాం, కుక్క చావు వస్తుంది అని మాట్లాడుతుంటాం. అవి చనిపోయేటప్పుడు మనకు దూరంగా వెళ్ళిపోయి చనిపోతాయంట. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్లో చూశాను నేనే. ఆ చావు మనకు రాకూడదు అని అట్లా అంటారు, దాంతోనే పోలుస్తారు, ఇంకే జంతువుతో పోల్చరు. అలాంటి జంతువుని మనుషుల దగ్గర తీసుకోవడము, బిస్కెట్లు పెట్టడం, అవి పెట్టడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు, ఇప్పుడు నేను చేసిన పాపంలో కూడా నాకు కొంచెం పోతుందేమో అలాంటి పెంచుకుంటున్నప్పుడు. అంటే పాపం పోద్దని కుక్కలు పెంచుకోవాలని అనట్లేదు నేను. మనం దానికి ఒక అన్నం పెడుతున్నాం, అది మనకి ఎంత విశ్వాసంతో ఉంటుంది. మనల్ని ఏమైనా కొట్టడానికి వచ్చినప్పుడు మన మీద పడుతుంది ఇన్ని. అలాంటిది రష్మి అలా పెట్టేసరికి అందరూ ఏమనుకున్నారంటే వేరే విధంగా అనుకున్నారు. నాకు అదే అనిపించింది, ఆమెకేమో ప్రేమ వ్యవహారం ఉందేమో, ప్రేమలో విఫలమైంది, రష్మి బయటకు వచ్చి పెట్టిందని. ఆమె ఓన్లీ తన పెంపుడు కుక్క, తన ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అయితే కార్యక్రమాలు చేస్తారో అలాగే తన కార్యక్రమాలు చేస్తాను. దాని బాధ నుంచి, ఎందుకంటే అది కోలుకోవడం. ఇప్పుడు షూటింగ్కి వెళ్తాం మనం, షూటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అది లేదంటే అది అలా కూర్చోంటుంది ఆ మూల. అది చూడంగానే మనకి ఏడుపు వచ్చేస్తాం. సో ఇవన్నీ కలగలిపి రష్మి పెట్టిన పోస్ట్కి అర్థం అనమాట అది. సో అంతేకాని అంతకుమించింది ఏమీ లేదు. తన ఆత్మ శాంతించాలి, రష్మి గారికి మళ్ళీ ఆ కుక్క ఇంకో జన్మెత్తి ఇంకొక కుక్క రూపంలో అందరికి రావాలని కోరుకుందాం.